వాస్తవానికి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియవలసింది కూడా ఉన్నది. వాస్తవానికి ఎందుకోసమంటే ఇలా రేవంత్ రెడ్డి గారు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎట్లున్నాయంటే చిన్నపిల్లగాల చేష్టలు ఉన్నాయి. నిజంగా వాస్తవానికి నవీన్ యాదవ్ను ఓడించేది రేవంత్ రెడ్డి అని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకోసం చెప్తాంటే మా బీసీలందరికీ కూడా బాధ వేస్తుంది. వాస్తవానికి చాలామంది ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా చాలామంది బీసీలు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలవాలన్నటువంటి కాంగ్రెస్కి అతీతంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గెలవాలన్న ఉద్దేశంతో చాలామంది పనిచేస్తున్నారు. కానీ మరి అతి తెలివితో రేవంత్ రెడ్డి మాత్రం మరి ఆ అవకాశాన్ని మిస్ చేస్తాడా అనేటటువంటిది మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తున్నటువంటి ముచ్చట. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్ని తీసుకుంటే అంటే 2023 వచ్చినటువంటి ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో అసలు ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు ఆయనకు. వాస్తవానికి ఏముండే, బీఆర్ఎస్ పార్టీ మీద బలిష్టమైనటువంటి వ్యతిరేకం ఉండే. ఆ వ్యతిరేకము కాంగ్రెస్కు గాలి వీచింది. కాంగ్రెసు ఆల్రెడీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఛాన్స్ ఉండే. ఆ ఛాన్సును తన నెత్తి మీద తనే చేతి పెట్టుకోవాలనేటటువంటి ఒక నానుడు ఉన్నది. తన నెత్తి మీద తనే చేతి పెట్టుకొని టపటప పథకాల రూపంలో టకటక వాగ్దానం చేసింది. గెలుస్తాడు. నువ్వు పథకాలు ఇచ్చినా వాగ్దానం చేసినా గెలుస్తాడు. వాగ్దానం చేయకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాదా సెకండ్ ఆప్షన్. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు ఆల్రెడీ వీచినాయి. ఖచ్చితంగా గెలుస్తుంది అనేటటువంటి నమ్మకం ఉన్న టైంలో టపటప పథకాలు ఇచ్చేసి ఆ పథకాలతోని విపరీతమైనటువంటి 2 ఏళ్లలో ఆయన బదనామచ్చి అయినటువంటిది ఏ ముఖ్యమంత్రి కూడా బదనం కాలే. అన్నీ ఏంటంటే తెలివి తక్కువ పనులు అంటారు. దీన్ని అంతా కూడా తెలివిలేనితనము. అది తెలివి కూడా తనకు కోసం ఉపయోగపడే తెలివి కావచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా కానీ పార్టీకి ఉపయోగపడే విధంగా లేదు. ఇక ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వమని ఎవరు చెప్పలేరు. మంత్రి పదవి ఇస్తే మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఏమనుకుంటారు అదే ముస్లిం సోదరులు, 1,00,000 మంది ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏమనుకుంటారంటే కేవలము మమ్మల్ని మభ్యపెట్టడానికి మాత్రమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు. మంత్రి పదవి అజారుద్దీన్కి ఇవ్వడం పట్ల ఏమన్నా ఉపయోగం ఉన్నదా? ఒకవేళ అజరుద్దీన్కి ఇవ్వడం వల్ల ముస్లింలకు ఒక అనుమానం వస్తుంది. ఇలా కేవలము మభ్యపెట్టడానికి మాత్రమే ఈయన చేస్తున్నాడు, ఏం చేస్తాడు అనేటటువంటిది అనుమానం వచ్చి దాంట్లో సగం మంది ముస్లిమ్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్కు ఓటేసేటటువంటి అవకాశం లేకపోలే. అట్లనే బీసీ లోపల కూడా వ్యతిరేకత వస్తుంది. బీసీలకు నవీన్ యాదవ్కు మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి ఆశపడ్డరు. గతంలో కూడా ఆయన ప్రామిస్ చేసినటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. ఆయన ఆల్రెడీ నవీన్ యాదవ్కు ఒక బీసీకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలనేటటువంటి ఇప్పుడున్నటువంటి ఆ క్రిటికల్ 42% రిజర్వేషన్ల ఏదైతే ఉన్నాయో ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి యుద్ధం అయితే జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధానికి ఈ నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇస్తే కాస్త కవర్ అవుతుంది అనేటటువంటిది ఒకటి ఉండే. కానీ నవీన్ యాదవ్కు హ్యాండ్ ఇచ్చి అంటే ఆయన పిల్లగాడు, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగోదు అనేటటువంటిది అదొకటి. రెండవది ఏంటంటే ఇక్కడ మంత్రి పదవి అనేటటువంటిది ఓసీకే ఇచ్చిండు. క్లారిటీగా తెలుస్తోంది మనకు. ఆయన కూడా ఓసీ, అజరుద్దీన్ ఓసీ. దాంట్లో ముస్లిం కులంలో 3-4 కులాలు ఉంటాయి. ఎస్డి అని, సయ్యద్ అని, మహమ్మద్ అని, తర్వాత దూదేకులని, తర్వాత ఇంకా అట్లా రకరకాల ఒక 3-4 ఆల్రెడీ కులాలు అయితే ఉంటాయి. కొన్ని మాత్రమే ఈ సయ్యద్ ఎండీలు 2 ఆల్రెడీ ఓసీల కిందకి వస్తే మిగతాయి బీసీల కిందకి వస్తాయి. కానీ ఈయన ఓసీకి ఇచ్చేసిండు. ఇక్కడ బీసీల నుంచి కూడా సగం వ్యతిరేకం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 2 రకాలుగా అటు ముస్లిం సోదరులను, మైనార్టీలను కూడా ఆల్రెడీ సగానికి సగం ఆల్రెడీ ఈయన వల్లనే ఆల్రెడీ వాళ్ళు డైవర్ట్ అయ్యి అటు బీఆర్ఎస్కి వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటు బీసీలలో కూడా
ఖచ్చితంగా అటేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక సినిమాకి వచ్చేసరికి ఇప్పటిదాకా బైఫర్కేషన్ కాలే. ఇప్పటిదాకా సినీ కార్మికులకు సంబంధించినటువంటి అటు ఏదైతే చిత్రపురి కాలనీ ఉన్నదో దానికి సంబంధించింది కావచ్చు. ఈ మధ్య కాలంలో ఆయన చేస్తున్నటువంటి విధానంలో ప్రధానమైనటువంటిది ఏదైతే ఫిలిం ఛాంబర్ ఉన్నదో ఆ ఫిలిం ఛాంబర్ను ఉన్నత అంటే డబ్బులు ఉన్నటువంటి బాగా కోట్లు ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థకు అప్పజెప్పాలనేటటువంటి కాన్సెప్టు ఒకటి మైనస్. ఇక దాంట్లో ఇంకొకటి మైనస్ ఏంటంటే హైడ్రా అనేటటువంటిది చాలా బలిష్టంగా ప్రభావం చూపింది కాంగ్రెస్ పార్టీకి. హైడ్రా వల్ల వాస్తవానికి 2 లక్షల పైచిలుకున్నటువంటి ఓట్లలో దాంట్లో పేదవాళ్ళు 150,000 మంది ఉంటారు. సినిమాలు ఎవరికి వేస్తారండి నాకు అర్థం కాదు. ఎవరికి వేస్తారు సినిమాలు? ఖచ్చితంగా ఓసీలకే వేస్తారు. సినిమాలు అంతా కూడా ఓసీలు కాబట్టి ఓసీలకే. దాంట్లో ఓసీ ఉన్నటువంటి ఎవరు? సునీత ఒక ఓసీ. మరి అంటే ఇక్కడ ఓసీ లేడు, బీసీ ఉన్నారు. బీసీలకి అయ్యారు ఎట్టి పరిస్థితులలో. ఏమైనా సరే నిన్న మల్లన్న చెప్పినట్లు ఒక రెడ్డి ఈయనకు ఫస్ట్ ఓటు వేసి రెండో ఓటు ఒక రెడ్డికి వేసేసిండట. మరి కాదన్నా మాకు ఆల్రెడీ కులం ఫీలింగ్ ఉంటుంది కదన్నా అని కూడా చెప్పిండట. అంటే ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి కులంలో తన కులం మీద ఎంతో కొంత కనీసం ఆవగించంతన్నా ఖచ్చితంగా ప్రేమ మాత్రం ఉంటుంది. ఇవాళ బీసీలల్లా ఒక యాదవ్ ఉంటే యాదవ్ మీద ప్రేమ ఉండొచ్చు కానీ గౌడ్ మీద ప్రేమ ఉండదు. గౌడ్ మీద ఉంటుంది కానీ యాదవ్ మీద ప్రేమ ఉండదు. ఇది అసలు రహస్యం. వాస్తవం చెప్పాలంటే ఒక 1% అన్నా ఇది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ఇలా మరి అజారుద్దీన్ వల్ల నవీన్ యాదవ్కు పెద్ద దెబ్బ తగిలేటటువంటి అవకాశం లేకపోలే. ఇలా ఎన్ని ఉన్నాయి పంచభూతాలంటే మరి అజారుద్దీన్కి ఇవ్వడం ఒక పెద్ద మైనస్ అయితే, ఆయనకు ప్రామిస్ చేసి తప్పించడం అనేటటువంటిది ఒక మైనస్ అయితే, హైడ్రా వల్ల ఒక మైనస్ అయితే, సినిమా వాళ్లకు ఆల్రెడీ ఇప్పటిదాకా కూడా సినీ కార్మికులకు సంబంధించినటువంటిది కూడా ఒక్కటి కూడా వచ్చినప్పటి నుంచి ఆయన ఏమి చేయలేకపోయిండు కాబట్టి అదొక మైనస్ అవుతే, ఇవాళ మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా డికోడ్ చేస్తే ఇవాళ ఓసీకే మంత్రి పదవి ఇచ్చిండు అనేటటువంటిది ఇంకొక అంశం అయితే, వీటన్నిట్లకు తోడు వాస్తవానికి నవీన్ యాదవ్ను ఓడగొట్టేటటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారా అంటే కేవలము రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి వల్లనే ఇవాళ నవీన్ యాదవ్ ఒకవేళ ఓడిపోతే అదృష్టము దురదృష్టము అనేటటువంటిది రేపు ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓడగొట్టిండు అనేటటువంటిది ప్రజానికం నమ్మవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఇక ఇది ఎందుకోసం చెప్తున్నానంటే ఒక బీసీ బిడ్డ ఆయనకిచ్చి ఇవాళ ఆయనను ఓడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నావంటే నీలో ఎలాంటి అతి తెలివి ఉన్నదో ఆ తెలివి చూస్తే తెలుస్తూ ఉన్నది. ఒకవైపు ఏవైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే ఆయనకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇచ్చి ఆయనను పక్కకు పెట్టి ఆయనను రానియకుండా ఆయనకు చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ఒక మీటింగ్ పెట్టి దిల్ రాజును తీసుకొచ్చి ముంగట పెట్టడం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి వార్త. వాస్తవానికి దిల్ రాజు వల్ల ఇవాళ యావత్తు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి సినిమా ఇండస్ట్రీ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగింది. కేవలమైన వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కోసం పోయిండే తప్ప దిల్ రాజు ఇప్పటిదాకా తెలంగాణ కళాకారుల కోసం కావచ్చు, తెలంగాణ సినిమా కోసం కావచ్చు ఆయన పాటుపడ్డటువంటి చరిత్ర లేదు. అది ఆయన ఆల్రెడీ చేసినటువంటి సేవ కూడా లేదు. మరి సినిమా ఇండస్ట్రీకి ఇవాళ చిరంజీవి గారు లాంటి వాళ్ళు అనేక మంది, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు ఈ సినిమా కార్మికులకు ఖచ్చితంగా ఎప్పుడు ఈ కరోనా టైంలో ఎంతో కొంత వాళ్ళు ఆల్రెడీ సహకారం చేసినటువంటి చరిత్ర ఉన్నది. మరి ఇలా దాన్ని అల్లూరు రామలింగయ్య గారు, అదేవిధంగా రామనాయుడు గారు, అట్లా కొంతమంది రామారావు గారు వీళ్ళంతా కూడా తలా ఇన్ని డబ్బులు వేసి అప్పుడు 3-4 కోట్లతోని దాన్ని ఒక బిల్డింగ్ను తయారు చేసి మరి అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆ ఫిలిం ఛాంబర్ను కూలగొట్టి దాన్ని షాపింగ్ మాల్స్ చేసి మరి అతి తెలివితోని షాపింగ్ మాల్స్ చేసి ఆ షాపింగ్ మాల్ ఒక్కొక్క ఫ్లోర్ను ఒక్కొక్కరికి అప్పయిప్పి ఆ డబ్బుల్ని ఆల్రెడీ వెనకేసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన అతి తెలివి ఇవాళ ఖచ్చితంగా పాపం
ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్కు మరి మైనస్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మరి అది ఎటువైపు దారి తీస్తుందో ఏమవుతుందో మరి ఎలక్షన్ల తర్వాత మనకే క్లారిటీ తెలుస్తుంది. తప్పకుండా రేపు నవీన్ యాదవ్కి ఏదైనా జరగకూడని జరిగి ఖచ్చితంగా ఆయన గినక ఓటమి పాలైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బీసీలంతా కూడా సుక్కలు చూపెట్టేటటువంటి పరిస్థితి మాత్రం లేకబోలే తప్పకుండా మరి బుద్ధి చెప్పేటటువంటి అవకాశం బీసీలంతా కూడా ఐక్యంగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం మాత్రం లేకబోలే. ఇక ఇలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనతో అతి తెలివితో మొత్తం తనకు తాను మరి బొందల పడేటటువంటి కార్యక్రమంలో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది.